మనుషులు కనుక మనకి మొత్తం చూస్తే కొంతమంది ఆవేశపరులు వారి యొక్క ఆవేశం తీరేదాకా కొందరిని మానసికంగా చంపేస్తారు వారి యొక్క మాటలతో. మరి కొందరి విషయంలో మనం చూస్తే కట్టుకున్న భర్తే భార్యని ముక్కలుగా నరికి చంపేశాడు. కట్టుకున్న భర్తే భార్యను విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. కట్టుకున్న భర్తే భార్యను అస్తవ్యస్తంగా మార్చేస్తున్నాడు. ఇతడి కంటే మృగాలే మేలన్నట్టుగా ప్రవర్తిస్తుంది. చాలామంది వారి యొక్క క్రూరత్వాన్ని ఒక మనిషి నశించేంత వరకు కూడా ప్రదర్శిస్తారు, కనపరుస్తారు. మనుషుల యొక్క వైఖరి లాగుంటుంది. మనిషి పతనమైపోయే విధంగా. కానీ దేవుడు తన ప్రజల్ని ఎప్పుడూ కూడా ఈ మనుషుల వలె నశింపచేసేవాడు కాదు. దేవుడు ఈ మనుషులు ఏ విధంగా అయితే వ్యవహరిస్తారో ఆ విధంగా వ్యవహరించడం కాదు. పెట్టినట్టుగా గొప్పగా మాట్లాడతారు మనుషులు. నువ్వు ఉపయోగకరంగా ఉన్నప్పుడు ఉపయోగకరంగా ఉన్న రీతిని బట్టి గనపరుస్తారు మనుషులు. అది ఉద్యోగ స్థలాల్లోనైనా, వ్యాపార స్థలాల్లోనైనా, బంధువుల మధ్యనైనా, నువ్వు ఎక్కడైనా నువ్వు ఉపయోగకరంగా ఉన్నప్పుడు నీ గురించి మాట ఒక రకంగా ఉంటుంది. అదే నువ్వు సే నో, ఇఫ్ యు సే నో, నువ్వు కాదు అని చెప్పినా, ఇవ్వను అని చెప్పినా, చేయను అని చెప్పినా, అదే మనుషులు నీ గురించి మాట్లాడే విధానం మారిపోతుంది. అవునా కాదా? బంధువుల్లో చూడండి, ఎవరన్నా మీ చుట్టాలు వచ్చి అమ్మాయి 10,000 ఉంటే ఇవ్వాలి అడిగారు అనుకో, నీ దగ్గర ఉండి మా వాళ్ళే కదా 10,000 ఇచ్చేవనుకో, నీ గురించి చక్కగా మాట్లాడతారు. అదే వారు మరోసారి వచ్చినప్పుడు కాదు చెప్పి పంపించు, మాట కొంచెం మారింది. మూడోసారి వచ్చినప్పుడు రాజని పంపించు, అసలు పూర్తిగా మారిపోద్ది. వాళ్ళకి ఎక్కువయ్యేసరికి డబ్బు గురించి బాగా పట్టేసింది అనరా. ఫస్ట్లోనే బాగా ఉండేవాళ్ళు అమ్మాయి, సంపాదించుకునే ప్రారంభంలో అడిగినా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రూపాయి చూసేసరికి డబ్బు పిచ్చి బాగా పట్టి ఇవ్వగలుగుని కూడా ఇవ్వట్లేదు. అది గురించి మాట్లాడరా. నీకుండే కష్టాలు, నీకుండే ఇబ్బందులు, నీకుండే అవసరాలు నీకుంటాయి. వాటిని